ఈ కలహం ఏంటో తెలిసింది ఇంతకీ శరీర కార్యం. ఇది శరీర కార్యములు ఏమనగా జాగ్రత్త పవిత్రత ఇవన్నీ ఉన్నాయి కదండి. వీటిల్లో ఉన్నది ఏంటి తెలిసిన ఒకటి కలహం. శరీర కార్యాలు అవి ఆత్మీయ కార్యాలు కాదయ్యా బాబు. ఈ కలహం అనేది ఆత్మీయ కార్యం కాదు, అది దేవుని కార్యం కాదు, దేవుని పని కాదు, పరిచర్య కాదయ్యా. అది శరీర కార్యము చేయవారు దేవుని రాజ్యానికి హక్కుదారులు కాదు. సంగతి తెలుసా? నువ్వు సంఘంలో ఉన్నావు అనుకుంటున్నావా? నీకు సంఘంలో లేవు, చోటు లేదు నీకు, అంతే. బి కేర్ఫుల్. నేను సంఘంలో చోటు లేదు, ఎందుకంటే కలహం పుట్టించావు కదా. సంఘంలో ఉండొచ్చు, అందరితో పాటు చందం వేయొచ్చు, పాటలు పాడవచ్చు, వాక్యం చెప్పచ్చు, వాక్యం చదవచ్చు, పని చేయొచ్చు. కానీ నీ బుద్ధి తిరస్కార బుద్ధి, నువ్వు కలహప్రియుడవు, కలహాన్ని పుట్టించేవాడువు కనుక నువ్వు సంఘంలో ఉన్నావా? నువ్వు ఎవరు చెప్పారు? నువ్వు సంఘంలో లేవని వాక్యం చెబుతుంది. కలహముతో నిండుకున్నవాడు, కలహాలు పుట్టించేవాడు దేవుని రాజ్యానికి వారసుడు కాడు. బైబిల్ చెబుతున్న సత్యం ఇది. బైబిలు చెబుతున్న సత్యం. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో చెప్పుచున్నాను. దేవుని రాజ్యము మీకు లేదు అని చెబుతున్నారు. ఎందుకంటే ఇది శరీర కార్యము, అది ఆత్మీయ కార్యము కాదు. గనుక ఆలోచన చేసుకోనండి. అందుకే దేశం సుభిక్షంగా ఉండాలని కలహాలు ఉండకూడదు. అది మత కలహాలమా, అది కుల కలహాలమా, ప్రాంతీయ కలహాలం కూడా ఉందండి, కలహం కూడా ఉంది. భాషను బట్టి కలహం, మతాన్ని బట్టి